ఎవరైనా అలాంటి నిర్ణయాలు చేస్తారా? ఒక తప్పిపోయేటటువంటి వాడిని, ఒక పడిపోయేటటువంటి వాడిని, ఒక పాపిని నా కుమారునిగా నేను స్వీకరిస్తానండి. ఏ ఏ తల్లిదండ్రులైనా తీసుకుంటారు అట్లా? ఏ మనుషులైనా అట్లా దత్తత తీసుకుంటారో చెప్పండి? పనికి మాలినటువంటి వాడిని, దుష్కార్యములు చేసేటటువంటి వాడిని ఈయన నా కుమారునిగా నేను దత్తత తీసుకుంటానండి అని ఎవరైనా అనగలుగుతారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు అలాంటి నిర్ణయాలు చేసుకోరు. కానీ దేవునికి దూరంగా ఉన్నటువంటి మనల్ని, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసేటటువంటి మనల్ని దేవుడు ఏమనుకున్నాడట అంటే తన కుమారులనుగా స్వీకరించాలని నిర్ణయించుకున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యత కదా! రక్షణ ఏమైనా నీవు నేను మనం ఏదో కొని తెచ్చుకున్నదా? మన మంచితనం ద్వారా తెచ్చుకున్నటువంటిదా? చెప్పండి. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఇచ్చినటువంటిది, ఉచితముగా ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం ఇది.